వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా తెలుగు రాష్ట్రాల నుండి యూజీసీ నెట్, ఆంధ్రప్రదేశ్ సెట్, తెలంగాణ సెట్ ఈ పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు పేపర్ 1 ఒక కొరుకుడు కాని కొయ్యలా మారింది. ఇక్కడ ఈ పేపర్ 1లో మంచిగా మార్కులు స్కోర్ చేయటానికి ముందుగా మనం తెలుగు మీడియంలో, తెలుగు మాధ్యమంలో సంపూర్ణంగా ఒక టాపిక్ని అవగాహన చేసుకుందాం. ఒక అంశం మీద తెలుగులో మనకి సంపూర్ణంగా 100% మంచి అవగాహన ఉన్న తర్వాత అప్పుడు ఇంగ్లీష్ టెర్మినాలజీలోకి వెళ్దాం. తెలుగులో అర్థమైపోతే తర్వాత ఇంగ్లీష్లో మనం ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనం పేపర్ 1లో మంచి స్కోరింగ్ అనేది సాధించగలం. అయితే ఇందుకోసం తెలుగు అభ్యర్థుల కోసం మరి లభిస్తున్న ఒకే ఒక పుస్తకం ప్రాగ్మా పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, బోధన మరియు పరిశోధన సామర్థ్యాలు అన్న పుస్తకాన్ని ప్రాగ్మా పబ్లికేషన్ వారు అందించడం జరుగుతుంది. అందులో నుండి మనం ఇదివరకే బోధనా సామర్థ్యాలు అన్న అంశం మీద కొంతవరకు విశ్లేషణ జరిపాము కదా. ఇప్పుడు తర్వాతి అంశాన్ని విశ్లేషణ చేద్దాం. ఇంతకుముందు వీడియో బోధన గురించి చెప్పుకున్నాం, బోధన అంటే ఏమిటి అన్న విషయం చెప్పుకున్నాం. అలాగే అధికారయుత ప్రవర్తన గురించి, అంటే ప్రాచీన పద్ధతి, ఆధునిక పద్ధతుల్ని మనం చెప్పుకున్నాం. అధికారయుత బోధన ప్రవర్తన గురించి చెప్పుకున్నాం. ప్రజాస్వామ్యయుత బోధన ప్రవర్తన గురించి విశ్లేషణ చేసుకున్నాం. స్వేచ్ఛాయుత బోధన ప్రవర్తన గురించి విశ్లేషణ చేసుకున్నాం. మరి దాని తర్వాత అంశంని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బోధన స్వభావం మరియు లక్షణాలు. ఈ అంశంని ఇప్పుడు మనం మొదటగా ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం. సరేనా? ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకి పోదాం. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ 2 గంటల వీడియో నేను చెయ్యాలంటే ఓపిక మీద నేను కూర్చొని మొత్తం 6 గంటలు నుండి 7 గంటల వరకు సమయాన్ని నేను ఖర్చు చేయడం జరిగింది. అంటే 6 నుండి 7 గంటల ఓపికతో కూర్చొని నేను ఈ వీడియో చేస్తే మీకు 2 గంటల వీడియో వచ్చింది. అలాగే మీరు కూడా దీనిని ఫాలో అయ్యే ముందు ఒక పుస్తకము, పెన్ను పట్టుకొని కూర్చొని ఇయర్ ఫోన్స్ని చెవులకి తగిలించుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జాగ్రత్తగా ఈ వీడియోని చక్కగా ముందు వినండి. వింటూ ఒక్కొక్క పాయింట్, ముఖ్యమైనటువంటి పాయింట్లను రఫ్గా మీ నోట్స్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మరొకసారి ఈ వీడియోని వినండి, పూర్తిగా సంపూర్ణంగా వినండి. తర్వాత మీ యొక్క నోట్స్లో ఉన్నటువంటి, మీరు నోట్ చేసుకున్నటువంటి అంశాలని మీరు ఒకసారి చదువుకోండి. దీనివల్ల మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు బోధన స్వభావం మరియు లక్షణాలు కదా. ఈ అంశంలో బోధన స్వభావం మరియు లక్షణాలు ఈ అంశంలో మనము ప్రధానంగా 9 పాయింట్లను గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఆ 9 పాయింట్లు ఏమిటి అంటే, 1, బోధన ఒక త్రిధ్రువ ప్రక్రియ. బోధన అనేది ట్రైపోలర్ ప్రాసెస్. బోధన అంటే
విషయ పరిజ్ఞానాన్ని అందించటం. బోధన అంటే అభ్యసింపచేయటం. బోధన అంటే మార్గదర్శనం చేయటం. బోధన అంటే శిశువును పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేయటం. బోధన గతిశీలకమైనది. బోధన ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం. ఈ బోధన ప్రక్రియ యొక్క సమర్థతను వివిధ సాంకేతికతలను మరియు వ్యూహాలను ఉపయోగించి కొలవచ్చు. బోధన ఒక కళ మరియు శాస్త్రం. ఈ 9 అంశాలని మీరు నోట్స్లో లైన్గా నోట్ చేసుకోండి. ఈ 9 అంశాలు బోధన స్వభావం మరియు లక్షణాలని తెలియజేస్తాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి ఇప్పుడు పరిశీలన చేద్దాం. చూడండి, మొదటిది బోధన స్వభావం మరియు లక్షణాల్లో మొదటి అంశం బోధన ఒక త్రిధ్రువ ప్రక్రియ, ట్రైపోలర్ ప్రాసెస్. బోధన పద్ధతి యొక్క ఆధునిక ధోరణిలో విద్యార్థి యొక్క పాత్రను మనం విస్మరించలేం. కావున బోధనలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి విషయ పరిజ్ఞానంతో అనుసంధానించబడి ఉంటారు. ఇదిగో ఇక్కడ మీకు బిట్ రావచ్చు. బోధన అనే ప్రక్రియలోని త్రిధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఈ ఇరువురు ఏ అంశంతో అనుసంధానం కలిగి ఉంటారు అని బిట్టు వస్తే జవాబు విషయ పరిజ్ఞానంతో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, బొమ్మ ఉంది కదా. ఈ బొమ్మలో ఇక్కడ బోధన అనేది త్రిధ్రువ ప్రక్రియ కాబట్టి ఈ త్రిధ్రువ ప్రక్రియలో ఒకవైపు ఉపాధ్యాయుడు ఇస్తాడు, ఇంకోవైపు విద్యార్థి ఇస్తాడు, ఇంకొక దగ్గర క్వశ్చన్ మార్కు పెట్టచ్చు, ప్రశ్న సింబల్ పెట్టచ్చు, ప్రశ్న గుర్తు. ఆ ప్రశ్న గుర్తు దగ్గర మనం విషయ పరిజ్ఞానంని రాయాల్సి ఉంటుంది. అలాగే ఇలా కూడా ఇవ్వచ్చు. ఒక వైపు బొమ్మలో ఉపాధ్యాయుడిని ఇచ్చి, ఇంకోవైపు బొమ్మలో విషయ పరిజ్ఞానంని ఇచ్చి, ఇంకోవైపు బొమ్మలో ప్రశ్న గుర్తు పెట్టచ్చు. అక్కడ విద్యార్థి ఉంటాడు కదా. ఈ విధంగా ఈ ట్రైపోలర్ ప్రాసెస్ ఈ యొక్క పిక్చర్ని ఒకసారి మీరు బాగా గమనించండి. సరే, ఇప్పుడు బోధన స్వభావం మరియు లక్షణాలలో రెండవ అంశం బోధన అంటే విషయ పరిజ్ఞానంని అందించటం. ఈ 9 లక్షణాలు కూడా మీకు బాగా గుర్తుండాలండి. రెండవ అంశం బోధన అంటే విషయ పరిజ్ఞానాన్ని అందించటం. విద్యార్థికి అనేక విషయాలకు సంబంధించిన పరిచయం ఉండదు. అందువల్ల ఉపాధ్యాయుడు విద్యార్థికి అవసరమైన సమాచారాన్ని మరియు విజ్ఞానాన్ని బోధన అనే ప్రక్రియ ద్వారా అందిస్తాడు. ఇక్కడ బిట్టు రావచ్చు. విద్యార్థికి అవసరమైన సమాచారాన్ని విజ్ఞానాన్ని బోధన అనే ప్రక్రియ ద్వారా అందించేవారు ఎవరు? ఇది సింపుల్ బిట్, ఉపాధ్యాయుడు కదా. అయితే బోధన అంటే విషయ పరిజ్ఞానాన్ని అందించున్నది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవ అంశం బోధన అంటే ఏమిటి అంటే కేవలం విషయ పరిజ్ఞానాన్ని అందించడం మాత్రమే కాదు, అక్కడితో బోధన అయిపోలేదు. బోధన అంటే మనం ఏ విద్యార్థులకి అయితే విషయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నామో ఆ విద్యార్థుల చేత అభ్యసింపచేయటం కూడా బోధనే. అంటే మనం అందించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులు అభ్యాసన చెయ్యాలి. ఈ విధంగా విద్యార్థుల చేత అభ్యసింప చేయటంని బోధన అని అంటారు. కనుక బోధన అంటే కేవలం విషయ పరిజ్ఞానాన్ని అందించడం మాత్రమే కాదు, అభ్యసింప చేయటం కూడా. బోధన ద్వారా విద్యార్థికి
తెలియనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయుడు అందిస్తాడు. ఆ పరిజ్ఞానాన్ని వివిధ అభ్యాసన కృత్యాలు కల్పించడం మరియు అందులో విద్యార్థి చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించడం ఇవి ఉపాధ్యాయుని యొక్క బాధ్యతలు. మరి ఒక విద్యార్థి బోధన వైపు ఒక విద్యార్థి అభ్యాసనం వైపు మొగ్గు చూపాలి అంటే ఉపాధ్యాయుడిగా నువ్వేం చేస్తావు అనే ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ విద్యార్థులకి కొన్ని అభ్యాసన కృత్యాలను నేను కల్పించి అందులో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా చేస్తాను. ఇది ఒక ఉపాధ్యాయుడు మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి ఇది ఆప్షన్లో ఉన్నప్పుడు దీనిని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 4వ అంశం, బోధన అంటే కేవలం విషయ పరిజ్ఞానాన్ని అందించడం అలాగే విద్యార్థుల చేత అభ్యసింప చేయటం మాత్రమే కాదు, విద్యార్థులకి మార్గదర్శనం కూడా చెయ్యాలి. విద్యార్థులకి మార్గదర్శనం చేయడం కూడా బోధనే. అభ్యాసనం సరిగ్గా జరగాలి అంటే ఉపాధ్యాయుడు వారికి కావలసిన సలహాలు, సహకారము మరియు మార్గదర్శకత్వం వీటిని అందించాలి. ఏం లేదండి, ఇప్పుడు ఉపాధ్యాయుడు విషయాన్ని అందించేసి క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతే అయిపోతుందా? లేదు. విషయాన్ని అందించిన తర్వాత విద్యార్థుల చేత మళ్ళా విషయం మీద అభ్యాసనం చేయించాలి. అందుకు కొన్ని అభ్యాసన కృత్యాలని తరగతి గదిలో ప్రవేశపెట్టాలి. ఆ అభ్యాస కృత్యాలు తరగతి గదిలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ అభ్యాసన కృత్యాలు విద్యార్థులు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కొన్ని మార్గదర్శకాలని ఉపాధ్యాయుడు జారీ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల వెంట ఉంటూ విద్యార్థులకి సహకారం, సలహాలు, మార్గదర్శకత్వం వీటిని అందించాల్సి ఉంటుంది. తర్వాత 5వ పాయింట్, బోధన అంటే శిశువును పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేయటం. అది బోధన అంటే కేవలం తరగతి గదిలోని అంశమే కాదండి. బోధన అంటే విద్యార్థులు వారు తరగతి గదిలోని 4 గోడల మధ్యలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో వారు సమర్థవంతంగా సర్దుబాటు అయ్యే విధంగా విద్యార్థులకి శిక్షణ ఇవ్వటం, దీనిని బోధన అని అంటారు. కనుక శిశువుకు తాను నివసించే పరిసరంపై పూర్తి అవగాహన కల్పించి ఆ పరిసరంతో సర్దుబాటు అయ్యే నైపుణ్యాలు పెంచాలి. దీనిని బోధన అని అంటారు. బోధన గతిశీలకమైనది. బోధన అనున్నది, టీచింగ్ అనున్నది డైనమిక్ ప్రాసెస్. అంటే ఏమిటి? సమాజంలో రాజకీయ, సాంఘిక మార్పులు అనేవి బోధనను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ బిట్టు రావచ్చు, క్రింది వాటిలో బోధనను ప్రభావితం చేసే అంశాలు ఏవి అని బిట్టు వస్తే జవాబు సమాజంలోని రాజకీయ మరియు సాంఘిక మార్పులు అన్నది ఆప్షన్లో ఉంటే మనం దానిని గుర్తించాల్సి ఉంటుంది. కనుక ఈ విధంగా సమాజంలోని రాజకీయ, సాంఘిక మార్పులు బోధనను ప్రభావితం చేయడంనే డైనమిక్ ప్రాసెస్ అని అంటారు. బోధన ఒక గతిశీలకమైన ప్రక్రియ. తర్వాత అంశం, బోధన ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం. అంతే కదండి, బోధన అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం. ఎందు గురించి అంటే రేపు తరగతి గదిలో ఏం బోధించాల్సి ఉంటుందో దానిని ఈరోజే ఉపాధ్యాయుడు క్షుణ్ణంగా ఆలోచించి తమ ఆలోచనల్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ చేసుకొని దానిని తరగతి గదిలోకి వెళ్ళి అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి బోధన ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం.
ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించటానికి కొన్ని నియంత్రిత పరిస్థితులలో ప్రణాళికాబద్ధంగా బోధన ప్రక్రియ నిర్వహింపబడుతుంది. కావున బోధన లక్ష్య నిర్దేశకమైనది మరియు ప్రణాళికాబద్ధమైనది. ఇది నోట్ చేసుకోండి. బోధన అనేది లక్ష్య నిర్దేశకమైనది మరియు ప్రణాళికాబద్ధమైనది అన్న పాయింట్ని నోట్ చేసుకోండి. బోధన ప్రక్రియ సమర్థతను వివిధ సాంకేతికతలను మరియు వ్యూహాలను ఉపయోగించి కొలవవచ్చు. చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. బోధన ప్రక్రియని ఈ ఉపాధ్యాయుడు నిర్వర్తిస్తున్న బోధన ప్రక్రియ ఏదైతే ఉందో ఈ బోధన ప్రక్రియని ఆ బోధన ప్రక్రియ యొక్క సమర్థతని వివిధ సాంకేతికతలను మరియు వ్యూహాలను వీటిని ఉపయోగించి కొలవవచ్చంట. ఎలాగంటే ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి ఉపాధ్యాయుని యొక్క చర్యల ఆధారంగా బోధన సమర్థతను అంచనా వేయొచ్చు. అయితే ఇక్కడ ఇది నోట్ చేసుకోండి. బిట్టెలా నోట్ చేసుకోండి. ఉపాధ్యాయుని యొక్క బోధనా సమర్థతను అంచనా వేసే పద్ధతి క్రింది వాటిలో ఏది అని బిట్టు వచ్చినప్పుడు ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ అని ఆప్షన్లో ఉన్నప్పుడు దీనిని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా బిట్ ఇలా కూడా రావచ్చు. ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ పద్ధతి ద్వారా దేనిని మనం కొలవవచ్చు అని బిట్టు రావచ్చు. అప్పుడు జవాబు ఉపాధ్యాయుని యొక్క బోధన ప్రక్రియ యొక్క సమర్థతను కొలవవచ్చు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. బోధన ఒక కళ మరియు శాస్త్రం, అంతే కదండి. టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. బోధన అనేది ఇది ఒక ఆర్ట్. అందరికీ రాదు. ఎంతోమంది మేధావులకి పెద్ద అంటే చాలా సమర్థవంతమైన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా టీచింగు చేయలేరు. విద్యార్థులకి అనుగుణంగా టీచింగు చేయలేరు. కాబట్టి బోధన ఇది ఒక కళ. ఆ ఆర్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే బోధించగలరు. అలాగే శాస్త్రం కళ, ఎందుకంటే ఇది ఉపాధ్యాయుని యొక్క ప్రతిభ. అంటే అప్పటికప్పుడు తరగతి గదిలో అంటే వెంటకంట సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ చాలా సమర్థవంతంగా ఉపాధ్యాయుడు నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఒక కళ మరియు సృజనాత్మకత శక్తుల అంటే ఉపాధ్యాయుని యొక్క ప్రతిభ మరియు సృజన, ఈ రెండు శక్తుల మీద బోధన అనే కళ అంటే ఆధారపడి ఉంటుంది. అలాగే శాస్త్రం అని ఎందుకన్నామంటే బోధనలో కొన్ని టీచింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి, కొన్ని పద్ధతులు, అలాగే కొన్ని వ్యూహాలు ఉంటాయి, అలాగే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా, టీచింగ్ ఎయిడ్స్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక అంశంని బోధించాల్సి ఉంటుంది. అందువల్ల బోధన ఒక కళ మరియు శాస్త్రం. తర్వాత ఇప్పుడు ఇంతవరకు మనం ఏ అంశంని చెప్పుకున్నాం? ఇంతవరకు మనం బోధన స్వభావం మరియు లక్షణాలు గురించి చెప్పుకున్నాం కదా. ఒక్కసారి దీనిని బాగా గుర్తుపెట్టుకోండి, 9 పాయింట్లను. తర్వాత బోధన యొక్క విధులు ఇప్పుడు తెలుసుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ టీచింగ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, బోధన యొక్క విధులు, టీచింగ్ యొక్క ఫంక్షన్స్, క్రింది వాటిలో బోధన యొక్క విధులేవి అని బిట్ రావచ్చు. లేదా బోధన యొక్క విధులకు సంబంధించినది ఏది అని బిట్ రావచ్చు. ప్రశ్న ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయాలి అంటే ముందు బోధన విధులపైన మనకి ఒక అవగాహన ఉండాలి. చూడండి, బోధన యొక్క మొదటి విధి విద్యార్థులకి వారు అభ్యసించేందుకు అటువంటి పరిస్థితుల్ని బోధకుడు సృష్టించాలి. ఇది బోధన యొక్క ప్రధాన విధి, అభ్యసన పరిసరాన్ని సృష్టించడం. అలాగే
మనం విద్యార్థులకి అభ్యసన పరిసరాలని సృష్టించేశాం. అంత మాత్రాన అందరి విద్యార్థులు కూడా అభ్యసించరు. కొంతమంది విద్యార్థులకి మోటివేషన్ అవసరం ఉంటుంది, ప్రేరణ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి కొంతమంది విద్యార్థులకి ప్రేరణ కల్పిస్తేనే ఆ పరిశ్రమలో మనం కల్పించినటువంటి అభ్యసన పరిశ్రమలో వారు పాల్గొంటారు. కాబట్టి అభ్యసించడానికి కావలసిన ప్రేరణను విద్యార్థికి అందించడం అనేది ఉపాధ్యాయుని యొక్క రెండవ విధి. మూడవ విధి, విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి సహాయపడేటటువంటి కార్యక్రమాలను మనం ఉపాధ్యాయులం రూపొందించాలి. విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి దోహదపడు కార్యక్రమాల రూపకల్పన మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత విద్యార్థులను సృజనాత్మకత పౌరులుగా తీర్చిదిద్దడం బోధన యొక్క మరో విధి. కేవలం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని మాత్రమే కాకుండా విద్యార్థులు తరగతి గదిలో మనం చెప్పినటువంటి అంశాలని వారి నిత్య జీవితంలో వినియోగించుకొని వారి యొక్క మైండ్ సెట్లలో ఇంకా కొత్త కొత్త ఆలోచనలు అనేవి ఆవిర్భవించాలి. అలా ఆవిర్భవించినప్పుడే వారిలో ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజన అనేది బయటికి వస్తుంది. కాబట్టి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనను ఉపాధ్యాయులు గుర్తించి ఆ సృజన బయటికి తీసే విధంగా మన బోధన చేపట్టాలి. ఈ విధంగా విద్యార్థులను సృజనాత్మక పౌరులుగా తీర్చిదిద్దడం బోధన యొక్క మరో విధి. తర్వాత విద్యార్థుల్లో పవిత్రమైన ఆలోచనల్ని నింపాలి. సంవేదనలు మరియు చర్యల ద్వారా విద్యార్థులను ప్రభావితం చెయ్యాలి. అంటే విద్యార్థులకి మనం ఎప్పుడూ కూడా సమాజానికి అనుకూలమైనటువంటి అంశాలనే నేర్పాలి. సమాజంలో 10 మందిలో సర్దుకుపోయేటటువంటి మనస్తత్వాన్ని అందివ్వాలి. సమాజానికి ఉపయోగపడేటటువంటి ఆలోచనల్ని అందివ్వాలి. విద్యార్థులు సమాజానికి ప్రమాదకరమైన శత్రువులుగా తయారవకూడదు. కాబట్టి పవిత్రమైన ఆలోచనలు, సంవేదనలు మరియు చర్యల ద్వారా విద్యార్థులని ఉపాధ్యాయులు ప్రభావితం చెయ్యాలి. తర్వాత సమాచారం అందించిన సమాచారాన్ని వివరించటం బోధన యొక్క మరో విధి. తర్వాత విద్యార్థుల్లో ఎటువంటి అభ్యసన సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల్లో ఎటువంటి మానసిక వైకల్యాలు ఉన్నాయి, విద్యార్థి అభ్యసన చేసేటప్పుడు ఎక్కడ సమస్య ఎదుర్కొంటున్నాడు, ఎక్కడ తను కష్టంగా భావిస్తున్నాడు, ఇటువంటి విద్యార్థుల్లో ఉండేటటువంటి సమస్యలను ఉపాధ్యాయులు గుర్తించి అభ్యసన సమస్యలను, అలాగే విద్యార్థులు ఉండేటటువంటి ఈ మానసిక శారీరక పరమైనటువంటి సమస్యల్ని కాస్త సాధ్యమైనంత వరకు దూరం చేసి అభ్యసన సమస్యలను, రోగ నిర్ధారణను మనం చేయగలిగి విద్యార్థులకి సాధ్యమైనంత మంచి విషయ నైపుణ్యాన్ని అందించి విద్యార్థులు అభ్యసనలో పాల్గొనే విధంగా మనం ప్రోత్సహించాలి. తర్వాత పాఠ్యాత్మక కార్యక్రమాలకు అవసరమగు ఉపకరణలు రూపొందించాలి. దీన్నే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని అంటారు, TLMs అని అంటారు. అంటే ఒక పాఠాన్ని తరగతి గదిలో మనం బోధించాలి అంటే ఆ పాఠానికి అవసరమయ్యేటటువంటి బోధన ఉపకరణలను రూపొందించి మనం తీసుకుని వెళ్ళాలి. ఉదాహరణకి ఒక చాక్ పీసు, అలాగే డస్టరు, దాంతోపాటు ఇక్కడ ఒక అశోకుని యొక్క జీవిత చరిత్రని బోధించేటప్పుడు అశోకుని యొక్క చిత్రపటము, అలాగే అశోకుడు ఇక్కడ కళింగ దండయాత్ర మీదకి, అంటే కళింగ దండయాత్ర చేసినప్పుడు ఆ కళింగ సామ్రాజ్యం ఎక్కడ ఉంది అంటే ఈ
అశోకుడు కలి చేసినటువంటి కళింగ యుద్ధం చేసినటువంటి ఆ కళింగ ప్రాంతం ఏది అని విద్యార్థులు తెలియాలంటే ఒక అదే భారతదేశపు చిత్రపటము, మ్యాప్, వీటిని మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ అంశానికి సంబంధించినటువంటి వీటిని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని మన తరగతి గదిలోకి తీసుకువెళ్ళి సందర్భానికి అనుగుణంగా సిచ్యువేషన్కి తగ్గట్టు ఆయా చిత్రపటాలని వాటిని ప్రదర్శిస్తూ మనం బోధన ముందుకి సాగించాలి. కాబట్టి ఈ పాఠ్యాత్మక కార్యక్రమాలకు అవసరమగు ఉపకరణాలు ముందుగానే రూపొందించుకోవటం బోధన యొక్క ప్రధాన విధి. తర్వాత విద్యార్థి అభ్యసనం మూల్యాంకనం చేయాలి. మనం బోధన అభ్యసన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత చిన్న చిన్న యూనిట్ టెస్టులు, స్లిప్ టెస్టులు ఇటువంటివి మనం కండక్ట్ చేసి విద్యార్థుల యొక్క అభ్యసనం ఎంత సమర్థవంతంగా జరిగిందో మూల్యాంకనం చేసి ఫలితాలను నమోదు చేసి ఆయా పాఠశాలల్లోనూ లేదా కళాశాలల్లోనూ సంబంధిత వర్గాలకు మనం నివేదించాలి. ఇవి టీచింగ్ యొక్క ఫంక్షన్స్, ప్రధానమైనటువంటి ప్రైమరీ టీచింగ్ ఫంక్షన్స్, ఇవి ప్రధాన బోధన విధులు కదా. అయితే ఇంతవరకు మనం బోధన యొక్క స్వభావం మరియు లక్షణాలు, బోధన యొక్క విధులు అన్న అంశాలని మనం విశ్లేషణ చేశాం. ఇప్పుడు బోధన ప్రక్రియలో మౌలికాంశాల గురించి చూద్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ టీచింగ్ అన్న ప్రక్రియని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఇదిగో క్రింద బిట్టు రావచ్చు. ఎలిమెంట్స్ ఆఫ్ టీచింగ్, బోధన ప్రక్రియలో మౌలిక అంశాలు అన్న అంశంని ప్రస్తావించిన శాస్త్రవేత్త ఎవరు అని బిట్టు వస్తే జెసి అగర్వాల్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ రాసుకోండి. ఎలిమెంట్స్ ఆఫ్ టీచింగ్, బోధన ప్రక్రియలోని మౌలిక అంశాలను గురించి పేర్కొన్న శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు, లేదా సూచించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగితే జెసి అగర్వాల్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ బోధన ప్రక్రియలోని మౌలిక అంశాలు ప్రధానంగా 6. రాసుకోండి. బోధన ప్రక్రియలోని ప్రధాన మౌలిక అంశాలు ఎన్ని అంటే 6. అవి ఏవి? 1. ఎవరు బోధించాలి. 2. ఎవరికి బోధించాలి. 3. ఎందుకు బోధించాలి. 4. ఎలా బోధించాలి. 6. తర్వాత 5. ఎక్కడ బోధించాలి. 6. ఎప్పుడు బోధించాలి. ఇవి చూడండి మరొకసారి. ఎవరు బోధించాలి, ఎవరికి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి, ఎక్కడ బోధించాలి, ఎప్పుడు బోధించాలి. ఈ 6 మౌలిక అంశాలు అనేవి బోధన ప్రక్రియలోని ప్రధాన మౌలిక అంశాలు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాటి గురించి విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు బోధన ప్రక్రియలోని మౌలిక అంశాలను విశ్లేషణ చేస్తున్నాం. మొదటగా ఎవరు బోధించాలి. ఉపాధ్యాయుడు బోధించాలి. కావున తగిన శిక్షణ పొంది బోధనా శాస్త్రం యొక్క మెలకువలను తెలిసిన వాడై ఉండాలి. అలాగే ఉపాధ్యాయుడికి ముందుగా తన యొక్క బలమేంటి, తన యొక్క బలహీనత ఏమిటి అన్న అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటూ తనలో ఉన్న బలహీనతలని మెరుగుపరుచుకునేందుకోసం నిరంతరం ఉపాధ్యాయుడు సాధన చేస్తూ ఉండాలి. తర్వాత రెండవ అంశం ఎవరికి బోధించాలి.
ఉపాధ్యాయులు ఎవరికి బోధిస్తారు? విద్యార్థులకి. కావున విద్యార్థులకి బోధించేటప్పుడు తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల అవసరాలు, విద్యార్థులు వారి యొక్క సామర్థ్యాలు, అలాగే వారి యొక్క అభిరుచులు, విద్యార్థుల్లో అప్పటికి వికసించి ఉన్నటువంటి పరిణతి, వీటిని దృష్టిలో పెట్టుకొని బోధించాల్సి ఉంటుంది. అంటే తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు చేపట్టినటువంటి బోధన అనేది విద్యార్థుల్లో ఉండేటటువంటి వ్యక్తిగత భేదాలు, వైయక్తిక భేదాలు, అంటే ప్రతి విద్యార్థికి తనకంటూ ఒక వ్యక్తిగత భేదం అనేది ఉంటుంది. ఒక విద్యార్థికి మరో విద్యార్థికి వ్యక్తిగత భేదాలు అనేవి ఉంటాయి. అయితే అందరు విద్యార్థులు అది సాధ్యమైనంత వరకు 99% విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలని మన బోధన పరిచే విధంగా ఉంటే దానిని సమర్థవంతమైన బోధన అని అంటారు. అది విద్యార్థి యొక్క అవసరాలు ఏంటి, విద్యార్థులు ఎటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు, 6వ తరగతి విద్యార్థికి ఉన్న సామర్థ్యాలు వేరేగా ఉంటాయి, 10వ తరగతికి విద్యార్థికి ఉన్నటువంటి సామర్థ్యాలు వేరేగా ఉంటాయి, డిగ్రీ విద్యార్థికి ఉండే సామర్థ్యాలు వేరేగా ఉంటాయి కదా. కాబట్టి ఇటువంటి సామర్థ్యాలు, తర్వాత వారి యొక్క విద్యార్థుల యొక్క అభిరుచులు, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కొంతమందికి తరగతి గదిలో హాస్యాన్ని సృష్టిస్తూ చెప్పితే నచ్చుతుంది. కొంతమందికి విద్యార్థులకి మంచి ఆకట్టుకునే విధమైనటువంటి కథలతో ఒక అంశంని చెబితే అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థి యొక్క అభిరుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వారి యొక్క పరిణతి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ విద్యార్థుల యొక్క వ్యక్తిగత భేదాలని దృష్టిలో పెట్టుకొని మనం బోధన చేసి, బోధన జరిపి విద్యార్థులందరికీ సంతృప్తి పరచాలి. తర్వాత 3, ఎందుకు బోధించాలి కదా. విద్యార్థి శారీరక, మానసిక శక్తుల అభివృద్ధికి, సాంస్కృతిక, సామాజిక జాగృతికి, నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుటకు బోధించాలి. ఇది నోట్ చేసుకోండి. అంటే ఎందుకు బోధించాలి? మొదటి పాయింట్, విద్యార్థి యొక్క శారీరక మరియు మానసిక శక్తులను అభివృద్ధి చేసేందుకు బోధించాలి. రెండవ పాయింట్, సంస్కృతిపరమైన, సామాజికపరమైన జాగృతిని సాధించేందుకు. మూడవ పాయింట్, విద్యార్థుల్లో నైతిక, ఆధ్యాత్మిక అంటే దైవచింతన, ఇటువంటి విలువలు పెంపొందించుటకు బోధించాలి. ప్రాచీన కాలంలో వలె 3 Rsను మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో ఉన్నటువంటి 7 Rsను పెంపొందించేందుకు బోధించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 3వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 3 Rs అంటే రీడింగ్, రైటింగ్, అరిథమెటిక్. వీటిలో 3 Rs వస్తాయి. 7 Rsలో పైన పేర్కొన్నటువంటి రీడింగ్, రైటింగ్, అరిథమెటిక్ అనేటటువంటిది 3 Rs ప్లస్ రైట్స్ అంటే హక్కులు, రెస్పాన్సిబిలిటీస్ అంటే వారి యొక్క బాధ్యతలు, రిలేషన్షిప్స్ సమాజంలోని సంబంధాలు, రీక్రియేషన్ సృజన, వీటిని పెంపొందించేందుకు మనం బోధన చేపట్టాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ 3 Rs అంటే ఏమిటి, 7 Rs అంటే ఏమిటి నోట్ చేసుకోండి. ఎలా బోధించాలంట? 4వ అంశం, ఎలా బోధించాలి? ఉపాధ్యాయుడు
అభ్యసన మరియు బోధన సూత్రాలు మరియు సిద్ధాంతాలకు అనుగుణంగా బోధించాలి. అంటే మనము మనోవిద్యాశాస్త్రంని ఒకసారి చదవాలి. అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీని చదవాలి. ఎడ్యుకేషన్ సైకాలజీలో వివిధ తాత్వికవేత్తలు వివిధ రకాలైనటువంటి బోధనా పద్ధతుల్ని బోధించవలసినటువంటి తీరును వాటిని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా సాంకేతిక శాస్త్రం ఈ అంశాలని మనం ఉపాధ్యాయులు ముందుగా చదివి తర్వాత టీచింగ్ అనే ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఇంకా ఎక్కడ బోధించాలి, అది ఎక్కడ బోధించాలి, బోధించేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవి? ప్రధానంగా తరగతి గది. బోధించేందుకు ప్రధానమైనటువంటి వనరు తరగతి గది. అయితే ఉపాధ్యాయుడు కేవలం తరగతి గదిని దానినే కేంద్రీకృతంగా చేసుకుని బోధించకూడదు. భౌతిక, సామాజిక, సాంస్కృతిక వనరులను బోధనలో ఉపయోగించుకోవాలి. అంటే భౌతిక అంటే పరిసర ప్రాంతాలు, చుట్టూ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలు. సామాజికం అంటే ఏం లేదు, ఇప్పుడు అగ్రికల్చరల్ గురించి బోధించేటప్పుడు విద్యార్థుల్ని పంట పొలాలకు తీసుకుని వెళ్ళాలి. ఒక ఇరిగేషన్ అనేటటువంటి అంశంని బోధించేటప్పుడు ఆ ఇరిగేషన్ ఒక బ్యారేజ్ వద్దకి తీసుకుని వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక చారిత్రక అంశం గురించి మనం బోధించేటప్పుడు కొన్నిసార్లు విద్యార్థులకి సైంటిఫిక్ టూరిజంని మనం ఏర్పాటు చేయాలి. ఆ విధంగా సైంటిఫిక్ టూరిజంని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని ఆలయాలు, ప్రాచీన కట్టడాలు, తర్వాత ఈ రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన ప్రదేశాలు ఇటువంటివి అప్పుడప్పుడు తీసుకువెళ్ళి చూపిస్తూ ఉంటే విద్యార్థుల్లో ప్రత్యక్షంగా చూసి వారు అనుభూతి చెందినటువంటి అంశాల మీద ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి బోధనలో ఇటువంటి అంశాలు తోడైతే ఇంకా బాగుంటుంది. తర్వాత 6వ అంశం, ఎప్పుడు బోధించాలి? ఎప్పుడు బోధించాలి అంటే విద్యార్థి, ఇది నోట్ చేసుకోండి, విద్యార్థి అభ్యసనంకు సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే బోధించాలి. అలా అంటే విద్యార్థికి ఎప్పుడు సెలవులు అంటేనే ఇష్టం కదా. అసలు తరగతి గదిలో లెసన్లు అంటే విద్యార్థులకి బోర్. అంటే కొంతమంది విద్యార్థులకి, ఎవరో తరగతి గదిలోన ఒక 10% విద్యార్థులు క్లాస్కి ఆసక్తితో వస్తారు. క్లాస్ వినాలి అనేటటువంటి, తెలుసుకోవాలి అనేటటువంటి కుతూహలంతో వస్తారు. మిగిలిన 90% విద్యార్థులు తప్పదు కాబట్టి వస్తారు. అటువంటి విద్యార్థులకి మనం ఏం చేయాలంటే మనం సంసిద్ధత పరచాలి. బోధన అభ్యసన ప్రక్రియకి సంసిద్ధత మనం ఏర్పాటు చేయాలి. అంటే ఇందుకోసం మనం అటువంటి విద్యార్థులకి సరైన ప్రేరణను, మోటివేషన్ క్లాస్ని అందించాలి. అలా మోటివేషన్ క్లాసు అందించినప్పుడు విద్యార్థులు మన దారికి వస్తారు. అప్పుడు విద్యార్థి అభ్యసనంకు సిద్ధపడతాడు. అప్పుడు మనం బోధన ప్రారంభించాలి. ఇది తర్వాత ఇక్కడ అభ్యసనం యొక్క స్వభావం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేచర్ ఆఫ్ లెర్నింగ్. ఇంతవరకు బోధన గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అభ్యసనం కోసం తెలుసుకుందాం. ఇంతకీ అభ్యసనం అంటే ఏంటి? అభ్యసనం ఎవరు చేస్తారు అంటే నూతన జ్ఞానం సంపాదించడమే అభ్యసనం. నూతన జ్ఞానంని సంపాదించడమే
అభ్యాసనం. మొదట అభ్యాసకుడు టీచర్, బోధకుడు. బోధకుడు ముందుగా తాను విద్యార్థులకి అందించాల్సిన విషయాన్ని ముందు తాను అభ్యసించి తాను సంపూర్ణంగా దాని మీద విషయ పరిజ్ఞానం కలిగి ఉండి తరగతి గదికి వెళ్ళాలి. ఆనక తర్వాత విద్యార్థులకి ఆ జ్ఞానాన్ని అందించగలడు. అయితే అభ్యసనం అంటే నూతన జ్ఞానం సంపాదించడం. సాధారణంగా వ్యక్తి తన పరిసరాలలో జరిగే చర్చలకు ప్రతిస్పందిస్తూ ఉంటాడు. ఈ ప్రతిస్పందన ద్వారా నూతన అనుభవాలను పొందుతాడు. ఈ అనుభవాలు వ్యక్తి మనస్సులో స్థిరపడతాయి. స్థిరపడిన అనుభవాలు వ్యక్తి ప్రవర్తనలో మార్పు తెస్తాయి. ఈ ప్రవర్తనలో మార్పుని అభ్యసనం అని అంటారు. ఇక్కడ 2 పాయింట్లు నోట్ చేసుకోండి. 1, అభ్యాసనం అంటే నూతన జ్ఞానం సంపాదించడం. అలాగే ప్రవర్తనలో మార్పు తీసుకురావటం లేదా ప్రవర్తనలో మార్పు సాధించడం. నూతన జ్ఞానం సంపాదించడం లేదా ప్రవర్తనలో మార్పు తీసుకురావటం, దీనినే అభ్యాసనం అని అంటారు. ప్రవర్తనలో మార్పు సాధించడాన్నే అభ్యాసనం అని అంటారు. ఈ వ్యక్తి పొందేటటువంటి నూతన అనుభవాలు అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనకు దోహదపడున్నది అభ్యసనం కదా. అంటే నూతన అనుభవాలు అనేవి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తెస్తాయి. ఇది కూడా నోట్ చేయండి. నూతన అనుభవాలు అనేవి వ్యక్తి ప్రవర్తనలో మార్పులు తీసుకుని వస్తాయి. అభ్యసనంకు ఇక్కడ అనుభవం మరియు శిక్షణ వలన ప్రవర్తనలో వచ్చే మార్పే అభ్యసనం అని గేట్స్ అనే శాస్త్రవేత్త నిర్వచనం ఇచ్చాడు. అలాగే పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనము అని మర్ఫీ నిర్వచించడం చేశాడు. కాబట్టి ఈ 2 నిర్వచనాల్ని రాసుకోండి. ఈ 2 నిర్వచనాల్లో ప్రవర్తనలో మార్పే అభ్యసనం అని చెప్పడం జరిగింది. అభ్యాసన స్వభావాన్ని సంక్షిప్తంగా క్రింది విధంగా చెప్పవచ్చు. అభ్యాసనం యొక్క స్వభావాన్ని ఇలా చెప్పవచ్చు. ఇలా బిట్టు మీకు అడగచ్చు. క్రింది వాటిలో అభ్యాసనం యొక్క అభ్యాసనం స్వభావంకు సంబంధించి సరికానిది ఏది, లేదా క్రింది వాటిలో అభ్యాసన స్వభావాల్ని గుర్తించండి అని అడగొచ్చు. అభ్యాసన స్వభావాల్ని గుర్తించండి అని అడగొచ్చు. చూడండి, ఏపీ సెట్టు, తెలంగాణ సెట్టు, యూజీసీ నెట్టు వీటి కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు డిఎస్సి కోసం శిశు వికాసం మరియు అధ్యాపనం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి లేదా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటి తెలుగు అకాడమీ బుక్ అవి సంపూర్ణంగా చదివితే నెట్ పేపర్ 1లోని చాలా వరకు ప్రశ్నలకి మీరు సమాధానాలు చేయగలరు. కాబట్టి ఆ బుక్స్ కూడా చదివితే మీకు ఎంతగానో 100కి ఒక 60% వరకు మీకు ఆ బుక్లలో ఉండేటటువంటి పుస్తకాలు ఉండేటటువంటి నాలెడ్జ్ మీకు యూస్ఫుల్ అవుతుంది నెట్ ప్రిపరేషన్కి, సెట్ ప్రిపరేషన్కి. కాబట్టి మీకు అందుబాటులో ఉంటే సాధ్యమైతే శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, అలాగే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటి తెలుగు అకాడమీ బుక్ అవి చదవండి. అవి చదివితే మీకు చాలా వరకు పేపర్ 1 మీకు కవర్ అవుతుంది.
సరే, ఇప్పుడు చూడండి, అభ్యసన స్వభావాన్ని ఇక్కడ సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఒకటి, అభ్యసనం సార్వత్రికమైనది. సార్వత్రికము అంటే అభ్యసనం అనేది ప్రతి జీవిలో కూడా జరుగుతుంది. అభ్యసనం అనేది ప్రతి జీవిలో జరగడాన్ని సార్వత్రికం అని అంటారు. అభ్యసనం విజయవంతంగా జరగాలి అంటే ప్రేరణ లేదా ప్రోత్సాహకం సమర్థవంతంగా ఉండాలి. ప్రేరణ లేదా ప్రోత్సాహకం లేదా మోటివేషన్ అనేది ఎంత సమర్థవంతంగా ఉపాధ్యాయుడు నిర్వర్తిస్తే అభ్యసనం అనే ప్రక్రియ అంత విజయవంతం అవుతుంది. అది రెండో పాయింట్. మూడో పాయింట్, అభ్యసనం దేన్ని ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు చెప్పుకున్నాం. విద్యార్థి లేదా అభ్యాసకుడి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. అభ్యసనం వ్యక్తి వికాసానికి దోహదం చేస్తుంది. వ్యక్తి వికాసానికి దోహదం చేయున్నది అభ్యసనం. అభ్యసనం ఒక వ్యక్తి యొక్క తెలివిని, సృజనను పెంచుతుంది. వ్యక్తిని తన పరిసరాలతో తాను సర్దుబాటు పొందటంలో సహాయపడేది అభ్యసనం. వ్యక్తిని తన పరిసరాలతో తాను సర్దుబాటు పొందే విధంగా సహాయపడేది అభ్యసనం. వ్యక్తి స్వీయ చైతన్యంతో వ్యక్తి యొక్క స్వీయ చైతన్యం అనేది అభ్యసనంలో ఒక ముఖ్యమైనటువంటి కారకం. వ్యక్తి యొక్క స్వీయ చైతన్యం అనేది అభ్యసనం అనేటటువంటి ఒక ప్రక్రియలో ముఖ్యమైనటువంటి కారకం. యాంత్రికంగా లేదా అచేతనంగా చేసే ప్రయత్నాలు వ్యక్తి ప్రవర్తనలో శాశ్వత మార్పుకు దోహదపడవు. విద్యార్థి స్వీయ కృత్యం అభ్యసనం సమర్థవంతంగా జరుగుటలో తోడ్పడుతుంది. ఈ 8 పాయింట్లను కూడా మీరు నోట్ చేసుకోండి. 8 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. అలాగే అభ్యసనం యొక్క మౌలిక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలిమెంట్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. అభ్యసనం యొక్క మౌలిక అంశాలు. 1, ఎవరు అభ్యసించాలి? 2, ఎవరి నుంచి అభ్యసించాలి? 3, ఎందుకు అభ్యసించాలి? 4, ఏ విషయాన్ని అభ్యసించాలి? 5, ఎక్కడ అభ్యసించాలి? 6, అసలు ఎలా అభ్యసించాలి? 7, ఎప్పుడు అభ్యసించాలి? ఈ 7 పాయింట్లను అభ్యసనం యొక్క మౌలిక అంశాలు అని అంటారు. మీరు నోట్ చేసుకోండి. ఎలిమెంట్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యాసం యొక్క మౌలిక అంశాలు అని సబ్ హెడ్డింగ్ పెట్టుకొని ఈ 7 పాయింట్లు నోట్ చేసుకోండి. ఎవరు అభ్యసించాలి? ఎవరి నుంచి అభ్యసించాలి? ఎందుకు అభ్యసించాలి? ఏమి అభ్యసించాలి? ఎక్కడ అభ్యసించాలి? ఎలా అభ్యసించాలి? ఎప్పుడు అభ్యసించాలి? ఈ 7 పాయింట్లు రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరు అభ్యసించాలి? సింపుల్. ఎవరు అభ్యసిస్తారు? అభ్యాసకుడు అంటే విద్యార్థి. కావున అభ్యసన పరిస్థితులను కల్పించు వారందరూ కూడా అతని వయస్సు, సామర్థ్యాలు, ఆసక్తులు, మానసిక పరిణితి వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. అభ్యాసకుడి యొక్క పరిస్థితులు అభ్యసన ప్రక్రియలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని బిట్టు వస్తే, అభ్యసన ప్రక్రియలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే జవాబు విద్యార్థి యొక్క క్రియాత్మకతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. నోట్ చేసుకోండి. ఎవరు అభ్యసించాలి
ఈ పాయింట్లో 2 అంశాలు నోట్ చేసుకోండి. ఒకటి, విద్యార్థి అభ్యసించాలి. 2, అభ్యసన ప్రక్రియలో విద్యార్థి యొక్క క్రియాత్మకతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 2 పాయింట్లు ఇక్కడ నోట్ చేసుకోండి. 2వ పాయింట్, ఎవరి నుండి అభ్యసించాలి? సింపుల్, మీకు తెలుసు. విద్యార్థులు ఎవరి నుంచి అభ్యసిస్తారు? ఉపాధ్యాయుల నుంచి. కాబట్టి ఉపాధ్యాయుడు మరియు ఇతర అభ్యసన వనరుల నుండి. ఇది నోట్ చేసుకోండి. ఎవరి నుండి అభ్యసించాలి అన్న పాయింట్లో ఈ పాయింట్ నోట్ చేయండి. ఉపాధ్యాయుడు మరియు ఇతర అభ్యసన వనరుల నుండి అని నోట్ చేయండి. తర్వాత ఉపాధ్యాయుడు అంటే ఆ ఒక్క అంశం నోట్ చేయండి, మిగిలిన వినండి. కావున ఉపాధ్యాయుడు సమర్థవంతమైన బోధన అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహించాలి మరియు ప్రయోజనాత్మకమైన అభ్యసన వనరులను విద్యార్థికి సూచించాలి. సరే. 3, ఎందుకు అభ్యసించాలి కదా. ఈ పాయింట్లో రాసుకోండి. నిర్దేశించిన గమ్యాలను సాధించుటకు అభ్యసించాలి. నిర్దేశించిన గమ్యాలను సాధించుటకు అభ్యసించాలి. కాబట్టి ఇది ఎందుకు అభ్యసించాలి అంటే ప్రధాన పాయింట్, నిర్దేశించిన గమ్యాలను సాధించుటకు అభ్యసించాలి. అది ఇందుకోసం తర్వాత పాయింట్ వచ్చింది. ఇందుకోసం ఉపాధ్యాయులు స్పష్టీకరణలను రూపొందించుకోవాలి. లక్ష్యాలను, స్పష్టీకరణలను రూపొందించుకోవాలి. ఈ స్పష్టీకరణలు అనేవి విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి కోసం రూపొందించాలి. ఈ స్పష్టీకరణలను విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి కోసం రూపొందించాలి. అది అయితే వీటిలో ప్రధానంగా మీరు రాసుకోవాల్సిన అంశము నిర్దేశించిన గమ్యాలను సాధించుటకు అభ్యసించాలి. ఈ అంశం రాసుకోవాలి. తర్వాత 4వ పాయింట్, ఏమి అభ్యసించాలి? ఏ అంశాలని అభ్యసించాలి? జవాబు రాసుకోండి. జ్ఞానం, వైఖరులు, నైపుణ్యాలు అని రాసుకోండి. చాలు, ఇవి నోట్ చేసుకోండి. జ్ఞానం, వైఖరులు, నైపుణ్యాలు, వీటిని అభ్యసించాలి. అందుకోసం ఉపాధ్యాయుడు తన బోధనలో విద్యార్థి జ్ఞానాత్మక రంగంను మాత్రమే కాకుండా భావావేశ, మానసిక, చలనాత్మక రంగంలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీనిలో 2వ పాయింట్ రాసుకోండి. ఏం రాసుకుంటారంటే ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క జ్ఞాన, భావావేశ, మానసిక మరియు చలనాత్మక రంగాలను పరిగణించాల్సి ఉంటుంది అన్న పాయింట్ యాడ్ చేయండి. చాలు. తర్వాత 5వ పాయింట్, ఎక్కడ అభ్యసించాలి? తరగతి గదికి మాత్రమే పరిమితం కాకుండా క్రీడా స్థలం, కార్యశిబిరం, ప్రకృతి, సమాజం కదా, వీటన్నిటిని వినియోగించుకోవాలి. ఇది రాయక్కర్లేదండి, మీకు తెలిసిపోద్ది. తర్వాత ఎలా అభ్యసించాలి? దీనిలో రాసుకోండి. ఎలా అభ్యసించాలి? అభ్యసన సూత్రాలు మరియు పద్ధతులకు అనుగుణంగా. అంతే, ఫుల్ స్టాప్. ఎలా అభ్యసించాలి అంటే అభ్యసన సూత్రాలు మరియు పద్ధతులకు అనుగుణంగా. ఇందుకోసం ఉపాధ్యాయుడు విద్యార్థులు అభ్యసించవలసినటువంటి అంశానికి తగినట్లుగా వైయక్తిక అభ్యసనం, సామూహిక అభ్యసనం, సహకార అభ్యసనం వంటి పద్ధతుల ద్వారా బోధన చేపట్టాలి. తర్వాత ఎప్పుడు అభ్యసించాలి? ఈ ప్రశ్నకి జవాబు రాసుకోండి. అభ్యసన అంశానికి తగిన పరిణితి, సంసిద్ధత ఈ 2 ఉన్నప్పుడు.
పరిణితి మరియు సంసిద్ధత ఇవి విద్యార్థులు ఉన్నప్పుడు అని సింపుల్గా రాసుకోండి. ఫినిష్. అంతే. ఇక్కడ చూడండి, టీచింగ్ అండ్ లెర్నింగ్, బోధన మరియు అభ్యసనం మధ్య గల సంబంధము ఇక్కడ పట్టిక రూపంలో మీకు అందించడం జరిగింది. ఈ పట్టికని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేయండి. టీచింగ్లోని మొదటి పాయింట్, టీచింగ్ ఇది ఒక సామూహిక ప్రక్రియ. అంతే, ఆ ఒక్క పాయింట్ రాసుకోండి. టీచింగ్ ఇది ఒక సామూహిక ప్రక్రియ. అభ్యసనం ఇది వైయక్తిక ప్రక్రియ. అంతే, ఇంకేం అవసరం లేదు. మీరు నోట్ చేసుకోవాల్సింది ఎందుకు అంటే మన వీడియో ఎలాగా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వీడియో ఒక 2-3 సార్లు చూసేయండి. నోట్స్లో కష్టపడిపోయి అన్ని పాయింట్లు రాయకండి. నోట్స్లో రాయాల్సింది ఏంటంటే టీచింగ్ ఇది సామూహిక ప్రక్రియ, లెర్నింగ్ వైయక్తిక ప్రక్రియ. ఎనఫ్. ఇక్కడ చూడండి, టీచింగ్ అనే ప్రాసెస్లో ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి లేదా కొంతమంది విద్యార్థులకు బోధించినప్పుడే దానిని బోధన అంటారు. తర్వాత లెర్నింగ్ వైపు చూడండి, అభ్యసనం అనేది వైయక్తిక ప్రక్రియ. ఎందుకంటే ఈ ప్రక్రియ ఒక్కొక్క విద్యార్థిని బట్టి మారిపోతూ ఉంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించినప్పుడు విద్యార్థులందరూ సమాన స్థాయిలో పాఠ్యాంశం అర్థం చేసుకుంటారు అని చెప్పలేం. అది రెండో పాయింట్. చూడండి, రెండో పాయింట్లో ఏం రాసుకుంటారంటే బోధన, టీచింగ్ అనేది ముందే నిర్ధారించుకున్న ప్రవర్తన మార్పులు సాధించడానికి జరుపు కార్యక్రమం. ముందే నిర్ధారించుకున్న ప్రవర్తన మార్పులు సాధించడానికి జరుపు కార్యక్రమం. సింపుల్, అంతే. రెండవ అంశం ఇక్కడ రెండవ పాయింట్ చూడండి, లెర్నింగ్లో అభ్యాసనం జరిగినప్పుడు మాత్రమే ప్రవర్తన మార్పులు సంభవిస్తాయి. తర్వాత మూడో పాయింట్, బోధనలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పరస్పర చర్య తప్పనిసరి. అంతే. తర్వాత లెర్నింగ్లోని మూడో పాయింట్, అభ్యసనం ఉపాధ్యాయుని బోధన ఫలితమే కానక్కర్లేదు. అంతే, ఇది నోట్ చేసుకుని చాలు. అభ్యసనం ఉపాధ్యాయుని యొక్క బోధన ఫలితమే కానక్కర్లేదు. అది విద్యార్థి పరిశ్రమ నుంచి కానీ, విద్యార్థుల తోటి విద్యార్థుల నుంచి కానీ, విద్యార్థుల పాఠ్యాంశం నుంచి కానీ, ఎక్కడి నుంచైనా కూడా అభ్యసనం అనేది విద్యార్థుల్లో జరగవచ్చు. నాలుగో పాయింట్, టీచింగ్ వైపు దీన్ని పరిశీలించవచ్చు, దీన్ని పరిశీలించడం సాధ్యమవుతుంది. తర్వాత లెర్నింగ్, దీని పరిశీలన కష్టం. లెర్నింగ్ దీనిని పరిశీలించలేం. ఐదో పాయింట్, బోధన చాలా వరకు నియత ప్రక్రియ. తర్వాత అభ్యసనం వైపు, అభ్యసనం అనేది నియత మరియు అనియత ప్రక్రియ. ఆరో పాయింట్, అభ్యసనంతో సంబంధం కలిగి ఉంటేనే బోధన ప్రభావవంతం అవుతుంది. లెర్నింగ్ వైపు చూడండి, ప్రభావవంతమైన అభ్యసనానికి బోధనలో వివిధ వ్యూహాలు, ఉపకరణాలు అవసరం. ఇది బోధన మరియు అభ్యసనం మధ్య గల సంబంధం. తర్వాత మనం బోధన యొక్క నిర్మాణము, స్ట్రక్చర్ ఆఫ్ టీచింగ్ అన్న అంశం గురించి తెలుసుకోబోతున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ టీచింగ్, బోధన నిర్మాణం. బోధన ప్రక్రియ జరగడానికి ఉపాధ్యాయుడు, విద్యార్థి మరియు పాఠ్యాంశము, బోధనా వ్యూహాలు, బోధనోపకరణాలు అనేవి అత్యంత ఆవశ్యకమైనవి. ఇవి లేకుండా బోధన జరగదు. వీటినే బోధనాచరములు అని అంటారు. టీచింగ్ వేరియబుల్స్ అని అంటారు. ఈ
టీచింగ్ వేరియబుల్స్ అనేవి 3 రకాలు. ఈ బోధనా చరములు 3 రకాలు. ఇది రాసుకోండి, పాయింట్ రాసుకోండి. బోధనా చరములు 3 రకాలు. 1 స్వతంత్ర చరము, 2 పరతంత్ర చరము, 3 మధ్యస్థ చరము. స్వతంత్ర చరమును ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటారు. పరతంత్ర చరమును డిపెండెంట్ వేరియబుల్ అని అంటారు. మధ్యస్థ చరమును ఇంటర్వెనింగ్ వేరియబుల్ అని అంటారు. స్వతంత్ర చరముల గురించి మొదట చూద్దాం. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఇతరులను ప్రభావితం చేసే దానిని స్వతంత్ర చరం అంటారు. ఉపాధ్యాయుడు పాఠ్యాంశం ఎంపికలో, ప్రణాళిక రచనలో, బోధనా కృత్యాల ఎంపికలో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటాడు కనుక బోధనా ప్రక్రియలో స్వతంత్ర చరము ఉపాధ్యాయుడు. బోధనా ప్రక్రియలో స్వతంత్ర చరము ఉపాధ్యాయుడు. ఈ మ్యాటర్ అంతా మీరు రాయక్కర్లేదు. ఇక్కడ మీరు ఏం రాస్తారంటే నోట్స్లో ఉపాధ్యాయుడు స్వతంత్ర చరము, ఇండిపెండెంట్ వేరియబుల్ టీచర్, అంతే. ఆ ఒక్క పాయింట్ రాసుకోండి. ఎందుకు అంటే ఇది మీకు గుర్తుంటుంది. ఉపాధ్యాయుడు పాఠ్యాంశం ఎంపికలో, ప్రణాళిక రచనలో, బోధనా కృత్యాల ఎంపికలో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటాడు కాబట్టి ఉపాధ్యాయుడిని బోధనా ప్రక్రియలో స్వతంత్ర చరము అంటారు. క్లోజ్. ఇప్పుడు పరతంత్ర చరము, దీని గురించి చూద్దాం. డిపెండెంట్ వేరియబుల్ గురించి చూద్దాం. ఇతరులపై ఆధారపడి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకునే చరాన్ని పరతంత్ర చరము అంటారు. బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుని కృత్యాల వలన ప్రభావితమవుతూ విద్యార్థి తన ప్రవర్తనను మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి విద్యార్థిని బోధనా ప్రక్రియలో పరతంత్ర చరము అంటారు. కాబట్టి ఇక్కడ మీరు నోట్స్లో పరతంత్ర చరము విద్యార్థి అని రాసుకోండి. ఎనఫ్. తర్వాత మధ్యస్థ చరములు. స్వతంత్ర చరము ఉపాధ్యాయుడు కాగా, పరతంత్ర చరము విద్యార్థులు కాగా, వీరి మధ్య పరస్పర చర్యకు ఇవి దోహదపడతాయి. అంటే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు వీరి మధ్య పరస్పర చర్యలకు దోహదపడేవి మధ్యస్థ చరములు. బోధనా ప్రక్రియలో బోధన విషయం, వ్యూహాలు, బోధన విధానాలు, ఈ మూడింటిని మధ్యస్థ చరములు అని అంటారు. బోధనా విషయం రాసుకోండి. బోధనా విషయం, బోధనా వ్యూహాలు, బోధన విధానాలు, ఈ మూడింటిని మధ్యస్థ చరములు అని అంటారు. స్వతంత్ర చరము ఉపాధ్యాయుడు, పరతంత్ర చరము విద్యార్థి, మధ్యస్థ చరములు బోధనా విషయం, బోధనా వ్యూహాలు, బోధన విధానాలు. అయిపోయింది కదా. ఇప్పుడు బోధన సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్. బోధన సూత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, హాప్కిన్స్ అనే విద్యావేత్త బోధన సూత్రాలను ఇలా నిర్వచించాడు. సూత్రం అంటే శాస్త్రం చేత నిర్దేశించిన తీరం లేదా గమ్యం చేరటానికి విద్యా ప్రక్రియ అనుసరించదగిన నియమం. ఇది విద్యా దశను సూచించే దిక్సూచి అని
వర్ణించాడు. చూడండి, ఇక్కడ బిట్టు ఎలా రావచ్చు? సూత్రం అంటే సూత్రం అంటే శాస్త్రం చేత నిర్దేశించిన తీరం లేదా గమ్యం చేరటానికి విద్యా ప్రక్రియ అనుసరించదగిన నియమం. ఇది విద్యా దశను సూచించే దిక్సూచి అని అభివర్ణించిన వారు ఎవరు అని బిట్టు వస్తే హాప్కిన్స్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే బోధనా సూత్రాలు అంటే హాప్కిన్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి, అంతే ఎనఫ్. ఆ నిర్వచనం అంతా మనకు అనవసరం. బోధనా సూత్రాలు అంటే హాప్కిన్స్. తర్వాత ఇవి బోధనా సూత్రాలు బోధన అభ్యసన ప్రక్రియను అర్థవంతంగా, విజ్ఞానవంతంగా, ఉత్పాదకంగా, విజయవంతం చేయటానికి తగిన నిర్దేశనం చేస్తాయి. ఇక్కడ బిట్టు ఇలా రాసుకోండి. బోధనాభ్యసన ప్రక్రియను అర్థవంతంగా, విజ్ఞానవంతంగా, ఉత్పాదకంగా, విజయవంతం చేయటానికి తగిన నిర్దేశనం చేయునవి క్రింది వాటిలో ఏవి అని బిట్టు వస్తే జవాబు బోధనా సూత్రాలు అని మీరు ఇలా బిట్టు రాసుకోండి. బోధనా సూత్రాలని ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అని ఆంగ్లంలో పేర్కొంటారు అని రాసుకోండి. తర్వాత ఈ బోధన సూత్రాలలో మొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ డెస్టినైట్ గోల్, నిర్దిష్టమైన గమ్యాల సూత్రం. మొదటిది నిర్దిష్టమైన గమ్యాల సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ డెస్టినైట్ గోల్. బోధనకు ఉపక్రమించే ముందు బోధన లక్ష్యాలను, గమ్యాలను నిర్దిష్టంగా తెలియపరచాలి. బోధనకు ఉపక్రమించే ముందు ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధన ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు ముందుగా నిర్ధారించుకోవాలి. ఇక్కడ బిట్ రావచ్చు, ఇది రాసుకోండి. బోధనకు ఉపక్రమించే ముందు ఉపాధ్యాయుడు చేయవలసిన లేదా నిర్ధారించుకోవలసిన అంశాలు ఏవి అంటే జవాబు బోధన ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు అని జవాబు రాసుకోండి. 2 ప్రణాళిక సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావటానికి సరైన ప్రణాళిక అనేది అవసరం. ప్రణాళిక నాణ్యత, సమగ్రత, ఖచ్చితత్వంపై కార్యక్రమ విజయం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఉపాధ్యాయుడు తన బోధనకు నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అవసరం. బోధన అభ్యసన ప్రక్రియకు విద్యార్థిని సిద్ధం చేయటం దగ్గర నుంచి బోధన ఉపకరణలు, బోధనా పద్ధతులు, మూల్యాంకన సాధనాలు మొదలైన వాటికి సంబంధించిన ప్రణాళిక ఉపాధ్యాయుడు రచించుకోవాలి. 3వ అంశం సరళత్వ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. బోధన ప్రణాళికలో సరళత అనేది ఉండాలి. బోధన ప్రణాళికలో సరళత ఉండాలి. ఇది నోట్ చేసుకోండి. బోధన ప్రణాళికలో సరళత అనేది ఉండాలి. సమయానుకూలంగా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను మార్చుకోవలసిన సౌలభ్యం ప్రణాళికలో ఉండాలి. అది ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, బోధన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అంటే ప్రశ్న ఎలా రాసుకుంటుంటే బోధన ప్రణాళిక ఎలా ఉండాలి అంటే బోధన ప్రణాళికలో సరళత ఉండాలి, సమయానుకూలంగా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను మార్చుకునే సౌలభ్యం ఉండాలి. బోధనా ప్రణాళిక
ఎలా ఉండాలండి? ఒకటి సరళత ఉండాలి, రెండు అవసరానికి తగ్గట్టుగా ప్రణాళిక మార్చుకునే విధంగా సౌలభ్యంగా ఉండాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. తర్వాత పూర్వ అనుభవాలను ఉపయోగించే సూత్రం. 4వ సూత్రం పూర్వ అనుభవాలను ఉపయోగించే సూత్రం. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఆంగ్లంలో అంటాం. గతంలో విద్యార్థి పొందిన అనుభవానికి ప్రస్తుతం కల్పించే అభ్యసన అనుభవం కొనసాగింపుగా ఉండాలి. అప్పుడే అభ్యసనం సులభం అవుతుంది. ఇందుకోసం ఉపాధ్యాయుడు ఉన్ముఖీకరణ మరియు పాఠ్యాంశ వివరణ దశలో గతంలో నేర్చుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేయాల్సి ఉంటుంది. అది అంటే మన యొక్క బోధన అభ్యసన ప్రక్రియ ఎలా ఉండాలి? గతంలో విద్యార్థి పొందిన అనుభవానికి ప్రస్తుతం మనము అందించే అభ్యసన అనుభవం కొనసాగింపుగా ఉండాలి. అప్పుడు విద్యార్థికి అభ్యసనం అనేది సులభం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శిశు కేంద్రీకృత సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్. బోధన అనేది శిశువును కేంద్రంగా చేసుకొని నిర్వహించాలి, అందరికి తెలిసిన విషయమే. బోధనా లక్ష్యాలు, విషయ పరిజ్ఞానం, బోధనా వ్యూహాలు అన్నీ శిశువు యొక్క సామర్థ్యాలకు అభిరుచులకు అనువుగా ఉండాలి, ఇది తెలిసిన అంశమే. తర్వాత వైయక్తిక భేదాలకు అవకాశం కలిగించే నియమం, ప్రిన్సిపల్ ఆఫ్ మేకింగ్ ప్రొవిజన్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులు, యోగ్యతలో, సామర్థ్యాలలో వ్యక్తిగత భేదాలు అనేవి ఉంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని బోధన కొనసాగించాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం, మళ్ళీ కొత్తగా చెప్పుకోకర్లేదు. తర్వాత 7వ అంశం వాస్తవిక జీవితంతో అనుసంధానం చేసే సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ లింకింగ్ విత్ యాక్చువల్ లైఫ్. పాఠశాల విద్యార్థి పొందిన అనుభవాలు శిశువు నిజ జీవితానికి సంబంధించిన జ్ఞానం అందించాలి. సమాజంలో సంతోషంగా జీవితాన్ని గడపగల శక్తి విద్య ద్వారా విద్యార్థికి సంక్రమించాలి. బ్యాక్టీరియా అను పాఠ్యాంశం చెప్పినప్పుడు వాటి వలన ఉపయోగాలు మరియు వ్యాధుల గురించి చెప్పడం, తగిన జాగ్రత్తలు సూచించడం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. తర్వాత 8వ అంశం బోధనాంశాలకు ఇతర అంశాలతో పరస్పర సంబంధాన్ని కలిగించే సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ కనెక్టింగ్ ప్రజెంట్ కంటెంట్స్ విత్ అదర్ కంటెంట్స్. నాలెడ్జ్ షుడ్ నాట్ బి డివైడెడ్ ఇంటూ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ అనేది విద్యావేత్తలు తరచూ చెప్పే సూత్రం. అందువల్ల ఉపాధ్యాయుడు ఒక సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానాన్ని బోధించినప్పుడు దాన్ని ఇతర సబ్జెక్టులతో కలిపి బోధించినప్పుడే విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని నిత్య జీవితానికి అన్వయించుకోగలుగుతాడు. అర్థమవుతుందా? సైన్స్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అనే విషయం బోధించినప్పుడు అతివృష్టి, అనావృష్టి, తద్వారా ఏర్పడు సాంఘిక ఆర్థిక వినాశనం మొదలైన సాంఘిక శాస్త్రం అంశాలను మనం టచ్ చేస్తూ స్పృశిస్తూ ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు బోధనా నియమాల గురించి తెలుసుకుందాం. మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్. ఒక ఉపాధ్యాయుడు తాను బోధించాల్సిన విషయాన్ని ఒక క్రమబద్ధమైన పద్ధతిలో తీసుకువెళ్ళినప్పుడే విద్యార్థి విషయ సమాచారాన్ని ఏ విధమైన అడ్డంకులు లేకుండా గ్రహించగలడు. వీటినే బోధనా నియమాలు అని అంటారు. వీటిని నిపుణులు అయిన బోధకులు తమ యొక్క సుదీర్ఘ బోధన అనుభవం నుంచి
రూపొందించడం జరిగింది. అవి చూడండి, ఇక్కడ బోధన నియమాలు అనేవి ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఉపాధ్యాయుడు పిల్లలకి అంటే తన స్టూడెంట్స్కి ఏదైనా ఒక అంశం బోధించే ముందు సులభం నుండి కఠినమైన అంశాలకు బోధించాలి. ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్. అలాగే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు బోధించాలి. మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు బోధన జరపాలి. ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలకు బోధన జరపాలి. సంపూర్ణ అంశాల నుండి ఆ సంపూర్ణ అంశం నుంచి ఆ అంశానికి సంబంధించిన వివిధ భాగాలకి బోధన జరగాలి. మనోవైజ్ఞానిక ఆధార బోధన నుండి తార్కిక బోధనకు బోధన జరపాలి. విశ్లేషణ నుంచి సంశ్లేషణకు బోధన జరగాలి. సొంత అనుభవం నుంచి హేతువుకు బోధన జరగాలి. అంటే ఏదైనా ఒక హేతువాద దృక్పథాన్ని మనం బోధించే ముందు సొంత అనుభవాలని పిల్లలకి చెప్పాలి. ప్రాకృతికవాదం నుంచి భావవాదంకు బోధన జరగాలి. బోధన నుండి స్వీయ అభ్యసనానికి బోధన జరగాలి. ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని బోధించిన తర్వాత ఆ బోధించిన అంశం నుంచి విద్యార్థి తాను సొంతంగా రిలేటెడ్గా మరిన్ని అంశాలని నేర్చుకునే విధంగా బోధన జరగాలి. ఇది బోధన నియమాలు, మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్, బోధన యొక్క నియమాలు. ఇప్పుడు బోధన ప్రణాళిక రచన గురించి తెలుసుకుందాం. ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ గురించి తెలుసుకుందాం. ప్రణాళిక లేని కార్యక్రమం గమ్యం లేని నావ వంటిది. బోధన ఫలవంతంగా సాగాలి అంటే ముందస్తు ప్రణాళిక తప్పనిసరి. ఇవన్నీ ఇంతకు ముందు చెప్పుకున్నాం. ముందుకు వెళ్దాం. మళ్ళీ అవసరమైన దగ్గర పాయింట్స్ నోట్ చేసుకుందాం. బోధన ప్రణాళిక రచన బోధన అభ్యసన ప్రక్రియకు అనుగుణంగా ఉంటుంది. దీనిలో మనం తరగతిని కేంద్రంగా తీసుకుని ప్రణాళిక రచన చేస్తాం కదా, అది చూడండి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. బోధన ప్రణాళిక రచన తరగతి గదిని కేంద్రంగా తీసుకుని చెయ్యాలి. ఇది రాసుకోండి. ఈ ప్రణాళిక అమలు ద్వారా అభ్యాసకుల ప్రవర్తనలో మార్పులు కోరుకుంటాం. అది అంటే బోధన ప్రణాళిక ద్వారా బోధన అభ్యసన ప్రక్రియ జరిపి విద్యార్థుల నుంచి ప్రవర్తన మార్పుల్ని రాబెట్టడం జరుగుతుంది. ప్రణాళికకు లక్ష్యాలు, స్పష్టీకరణలు, మార్గదర్శకత్వం వహిస్తాయి. ఈ పాయింట్ నోట్ చేయండి. బోధనా ప్రణాళికకు మార్గదర్శకత్వంని వహించినవి ఏవి అని బిట్ రాయండి. దానికి జవాబు లక్ష్యాలు, స్పష్టీకరణలు అని నోట్ చేసుకోండి. బోధనా ప్రణాళిక క్రింది 4 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అది 1 ఉపాధ్యాయుని యొక్క తాత్విక దృష్టి, 2 విద్యార్థుల స్వభావము మరియు శక్తి సామర్థ్యాల గురించిన ఉపాధ్యాయుని పరిజ్ఞానము, 3 బోధించాల్సిన విషయం గురించి ఉపాధ్యాయునికి ఉన్నటువంటి పరిజ్ఞానము, 4 బోధనా పద్ధతుల గురించి ఉపాధ్యాయునికి ఉన్నటువంటి అవగాహన. ఇది బిట్టు రాయండి. బోధన ప్రణాళిక ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అన్నది ప్రశ్న. దానికి జవాబు ఉపాధ్యాయుని యొక్క తాత్విక దృక్పథం, 2 విద్యార్థుల స్వభావము, శక్తి సామర్థ్యాల గురించిన పరిజ్ఞానము, 3 బోధించాల్సిన విషయ పరిజ్ఞానము, 4 బోధన పద్ధతులపై అవగాహన. ఈ 4 అంశాలపై బోధన ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. తర్వాత బోధనా ప్రణాళిక యొక్క ఆవశ్యకత గురించి ఇప్పుడు చూస్తున్నాం. బోధనా ప్రణాళిక తరగతి గది యొక్క ఒక పీరియడ్లో జరగాల్సిన
బోధన కృత్యాల పరిధిని నిర్దేశిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తరగతి గది యొక్క ఒక పీరియడ్లో జరగాల్సిన బోధనాభ్యసన కృత్యాల పరిధిని నిర్దేశించున్నది ఏది అని బిట్టు వస్తే జవాబు బోధనా ప్రణాళిక అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కావున అనవసర ప్రయత్నాలు, కృత్యాలు మరియు విషయాలు అనేవి బోధనా ప్రణాళిక ద్వారా నివారించబడతాయి. అలాగే లక్ష్యాత్మకమైన బోధన అభ్యసన ప్రక్రియ రూపొందించబడుతుంది. బోధనాభ్యసన కృత్యాలు ముందుగానే ఒక క్రమబద్ధమైన పద్ధతిలో ఆకృతీకరించబడతాయి. ఈ కృత్యాల మధ్య తార్కికమైన సహసంబంధాన్ని ఏర్పరచడం ద్వారా ఫలవంతమైన అభ్యసనం సాధ్యపడుతుంది. అనవసరమైన విషయాల పునరుక్తి నివారించవచ్చు. ప్రణాళిక ఉపాధ్యాయునిలోని భయాన్ని, అభద్రత భావాన్ని పోగొట్టి తరగతి గది కార్యక్రమాలు ధైర్యంగా నిర్వహించే నమ్మకాన్ని కలుగజేస్తుంది. ఉపాధ్యాయునిలోని సృజనాత్మక శక్తులకు పదును పెడుతుంది. బోధించాల్సిన విషయానికి అనుగుణంగా పరికరాలు, కృత్యాల రూపకల్పనలో ఉపాధ్యాయునికి అవకాశం కల్పిస్తుంది. సరైన ప్రణాళిక రచన జరగనప్పుడు విద్యార్థుల వైయక్తిక భేదాలను సంతృప్తిపరచడం సాధ్యపడదు. అక్కడ ఎలాగో ఒకలాగా పాఠం చెప్పి బయటికి రావడం అయిపోతుంది. కాబట్టి చేతులు దులుపుకునే బోధన కార్యక్రమం అక్కడ జరుగుతుంది. తరగతి గదిలో చేతులు దులుపుకునే బోధన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది? సరైన ప్రణాళిక రచించుకొని ఉపాధ్యాయుడు తరగతికి వెళ్ళనప్పుడు. విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని నూతన జ్ఞానంతో అనుసంధాన పరచబడుతుంది. బోధన ప్రణాళిక ముందుగా మనం వేసుకుంటే విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని ఇప్పుడు నూతనంగా చెప్పబోవు జ్ఞానంతో అనుసంధానం చేయొచ్చు. అలాగే అవసరమైన మూల్యాంకన వ్యూహాలను ముందుగానే మనం నిర్ణయించుకుని తరగతి గదికి వెళ్ళొచ్చు. ఇవి ఈ 10 పాయింట్లు బోధన ప్రణాళిక యొక్క ఆవశ్యకతకు సంబంధించినవి. 1-2 సార్లు ఇవి చూడండి. తర్వాత మంచి బోధన ప్రణాళికకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మంచి బోధనా ప్రణాళికకు ఉండవలసిన లక్షణాలు: 1 లిఖితపూర్వకమై ఉండాలి. 2 పాఠ్య బోధన లక్ష్యాలు స్పష్టంగా చూపాలి. 3 పూర్వజ్ఞానం ప్రస్తుత జ్ఞానానికి మధ్య అనుసంధానం ఏర్పరచాలి. 4 వివిధ బోధనాంశాలను అంటే పదాలు, భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నూతన ధోరణులు, సాధారణీకరణాలు మొదలైన అంశాలని వివిధ బోధనాంశాలు అంటాం. వీటిని విశ్లేషించి క్రమబద్ధంగా తయారు చేయాలి. బోధనాంశాలను బోధించడానికి కావలసిన బోధన అభ్యసన కృత్యాలు సామగ్రిని సూచించాలి. లక్ష్యాలకు అనుగుణమైన బోధన విధానాలను, పద్ధతులను ఎన్నిక చేయాలి. పాఠ్య ప్రణాళిక సరళంగా ఉండాలి. బోధనా కార్యక్రమం యొక్క ప్రభావాన్ని తెలుసుకోవటానికి కావలసిన మూల్యాంకన సాధనాలను సూచించాలి. పాఠ్యాంశాలపై చక్కని నియోజనాలను అంటే అసైన్మెంట్స్ను ఇవ్వాలి. విషయ సేకరణకు సంప్రదించవలసిన గ్రంథాలు పేర్కొనాలి. ముఖ్యాంశాలను నల్లబల్లపై చూపాలి. ఇవి మంచి బోధన ప్రణాళికకు ఉండవలసిన లక్షణాలు. మరొకసారి చూడండి. అలాగే పాఠ్య పథకం సోపానాలు, లెసన్ ప్లాన్ సోపానాలు చూడండి. ఇక్కడ పాఠ్య పథకం యొక్క సోపానాలు ఇవి 5. పాఠ్య పథకం యొక్క సోపానాలు 5. ముందు ఆ సోపానాలు 5 సోపానాలలోని 5 అంశాలు రాసేయండి ముందు నోట్స్లో. 1 ప్రిపరేషన్, 1 ప్రేరణ, 2 హాజరుపరచడం లేదా ప్రదర్శించడం ప్రజెంటేషన్, 3 సంసర్గం లేదా పోలిక, అంటే
కంపారిజన్ లేదా అసోసియేషన్. 4 వినియోగం అప్లికేషన్. 5 పునర్విమర్శ రికాప్చులేషన్. ఇవి ఈ 5 పాఠ్య పథకం యొక్క సోపానాలు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, పాఠ్య పథకం రచనలోని వివిధ దశలను హెర్బర్ట్ అనే విద్యావేత్త వివరించాడు. కావున పాఠ్య పథకం సోపానాలను హెర్బర్ట్ దశలు అని పిలుస్తారు. నోట్ చేసుకోండి. పాఠ్య పథకం రచనలోని వివిధ దశలను సూచించిన వారు ఎవరు? బిట్టు. జవాబు హెర్బర్ట్. అందువల్ల పాఠ్యపథక సోపానాలను ఏమంటారు? జవాబు హెర్బర్ట్ దశలు అని అంటారు. ఆప్షన్ 1 చూడండి. ఇప్పుడు పాఠ్యపథకం యొక్క ఒక్కొక్క సోపానం గురించి పరిశీలన చేద్దాం. 1 ప్రేరణ ప్రిపరేషన్. ఉపాధ్యాయుడు అంటే మొదటి సోపానం అండి. మొదటి సోపానం ప్రేరణ ప్రిపరేషన్. ఇందులో అంశాలు చూద్దాం. ఉపాధ్యాయుడు ఈ దశలో విద్యార్థులను కొత్త విషయాలను నేర్చుకోవడానికి సంసిద్ధపరచాలి. ఇది విద్యార్థుల పూర్వజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని ప్రశ్నల ద్వారా, ప్రదర్శనల ద్వారా పరీక్షించి వారికి ఇంకా నేర్చుకోవాలి అనే ఆసక్తి కల్పించడం జరుగుతుంది. నూతన జ్ఞానం అంటే ఇక్కడ ప్రిపరేషన్లో మనం నూతన జ్ఞానాన్ని అందించకూడదు. ముందుగా వారికి తెలిసిన అంశాలనే ఇక్కడ మనం ప్రారంభించాలి. విద్యార్థులకు అభ్యాసనం పట్ల జిజ్ఞాసను పెంపొందించాలి. జిజ్ఞాస అంటే చెప్పబోయే అంశాన్ని ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి ఆతృత. విద్యార్థుల ప్రతిస్పందనలు సంక్షిప్తంగా ఉండే ప్రశ్నలు రూపొందించాలి. అంటే విద్యార్థులు ప్రతిస్పందించేందుకు గాను చిన్న చిన్న ప్రశ్నల్ని, అంటే సంక్షిప్తంగా ఉండే ప్రశ్నల్ని మనం రూపొందించుకోవాలి. పెద్ద పెద్ద ప్రశ్నల్ని అడిగి విద్యార్థులకి భయానికి లోను చేయకూడదు. స్వల్పకాలాన్ని మాత్రమే దీనికోసం వినియోగించాలి. ఈ ప్రేరణ ప్రక్రియ కోసం తరగతి గదిలో 3 నిమిషాలు లేదా 4 నిమిషాలు, మ్యాక్సిమం 5 నిమిషాల వరకు మాత్రమే దీన్ని వినియోగించాలి. అంతకు మించి ఈ సోపానంని మనం వినియోగించకూడదు. తర్వాత 2వ సోపానం హాజరుపరచడం లేదా ప్రదర్శించడం ప్రజెంటేషన్. ఈ దశలో 2వ దశలో పాఠ్యాంశం మొత్తాన్ని బోధించడం జరుగుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయుడు బోధనాంశం, బోధనోపకరణలు, బోధన పద్ధతుల సహాయాన్ని ఈ దశలో తీసుకుంటాడు. బోధన అంశాన్ని వివిధ భాగాలుగా విభజించి వాటి మధ్య ఒక తార్కిక సంబంధం ఉండేలా రూపొందించాలి. విద్యార్థి యొక్క కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఇక్కడ అందివ్వాలి. ముగింపులో బోధన అంశం సంక్షిప్త సారాంశం మరొకసారి వివరించాలి. 3వ సోపానం సంసర్గం లేదా పోలిక. ఈ దశలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠంలోని కొత్త భావనలకు విద్యార్థి అనుభవంలోని పాత భావనలకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాడు. విద్యార్థి ఈ 2 భావనలను విశ్లేషించి వాటిలో ఉన్న పోలికలు, తేడాలు గుర్తిస్తాడు. ఈ దశ విద్యార్థుల నూతన అభ్యసనాన్ని, ఈ దశ అనేది ఏ దశ? సంసర్గము లేదా పోలిక అనేటటువంటి 3వ దశ. ఇది విద్యార్థుల నూతన అభ్యసనాన్ని బలపరుస్తుంది. తర్వాత 4వ దశ వినియోగం అప్లికేషన్. ఈ దశలో నేర్చుకున్న విషయాన్ని, సూత్రాల్ని, నిబంధనల్ని క్రొత్త సందర్భాలలో అన్వయించుకుంటాడు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం,
సమస్యల్ని పరిష్కరించటం, పటాలు, గ్రాఫ్లు, చార్టులు గీయటం, పటంలో నూతన ప్రదేశాలు గుర్తించడం మొదలైన సందర్భాలలో విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని వినియోగించుకుంటాడు. 5వ సోపానం, చివరి సోపానం పునర్విమర్శ, రికాప్చులేషన్. ఈ దశలో విద్యార్థి పొందిన జ్ఞానం పరీక్షితం అవుతుంది. ఇవి ఇక్కడ పాఠ్య పథకం యొక్క సోపానాలు. ఇది చూడండి, పాఠ్య పథకం సోపానాల గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు అని బిట్టు వస్తే హెర్బార్ట్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి పాఠ్య పథకంలోని సోపానాలలోని 3వ సోపానం ఏది అని అడిగితే సంసర్గం లేదా పోలిక అని మనం గుర్తించాలి. లేదా పాఠ్య పథకం యొక్క సోపానాలు ఇచ్చి క్రింది వాటిలో సోపానాలు క్రమంలో ఏ క్రమం సరైనది, వరుస క్రమం పరంగా ఏది సరైనది అని అడగొచ్చు. కాబట్టి ఏ విధంగా అడిగిన ప్రశ్న గుర్తించేందుకు ఈ 5 సోపానాలని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఇక్కడ బిట్లు ఎలా రావచ్చు? ప్రదర్శన, ప్రెజెంటేషన్ అనేది పాఠ్య పథకంలోని ఎన్నో సోపానం అని రావచ్చు బిట్టు. లేదా అప్లికేషన్, వినియోగం అను సోపానం పాఠ్య పథకంలో ఎన్నో సోపానం అని బిట్టు రావచ్చు. లేదా ఏ విధమైన ప్రశ్నలు రావచ్చు. తర్వాత విద్యార్థులకు అభ్యాసనం పట్ల ఏ సోపానంలో జిజ్ఞాసను పెంపొందించాలి అని బిట్టు వచ్చినప్పుడు క్రింద ప్రేరణ ఉంటే మనం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ప్రేరణ, విద్యార్థులకి ప్రేరణ పెంపొందించే మొదటి సోపానంలో ఉపాధ్యాయుడు ఎలాంటి ప్రశ్నల్ని అడగాలి అంటే సంక్షిప్త ప్రశ్నల్ని అడగాలి, చిన్న చిన్న ప్రశ్నల్ని అడగాలి. ఇక్కడ విద్యార్థుల పూర్వజ్ఞానంపై ఆధారపడి ఉండే సోపానం ఏది అని అడిగితే ప్రేరణ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే పాఠ్యాంశం మొత్తాన్ని ఉపాధ్యాయుడు ఏ దశలో బోధిస్తాడు అని బిట్టు అడిగితే 2వ సోపానం ప్రదర్శన, ప్రెజెంటేషన్ అని మనం గుర్తించాలి. తర్వాత ఏ సోపానంలో ఉపాధ్యాయుడు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు బోధనాంశం, బోధనోపకరణలు, బోధన పద్ధతుల సహాయాన్ని తీసుకుంటాడు అని ప్రశ్న అడిగితే జవాబు 2వ దశ ప్రదర్శన లేదా హాజరుపరచడం, ప్రెజెంటేషన్ అని మనం గుర్తించాలి. తర్వాత విద్యార్థుల నూతన అభ్యసనాన్ని బలపరిచే పాఠ్య పథకం దశ క్రింది వాటిలో ఏది అని ప్రశ్న అడిగితే 3వ దశ సంసర్గం లేదా పోలిక అని మనం గుర్తించాలి. తర్వాత విద్యార్థి పొందిన జ్ఞానంను పరీక్షించే దశ ఏది అని బిట్టడిగితే జవాబు పునర్విమర్శ అని మనం గుర్తించాలి. అలాగే పటాలు, గ్రాఫ్లు, చార్టులు గీయడం, సమస్యల పరిష్కారం, ఇలా ఇటువంటి అంశాలన్నీ కూడా ఏ పాఠ్యాంశ పథకంలోని భాగాలు అని బిట్టడిగితే ఆప్షన్ అది 4వ దశ వినియోగం, అప్లికేషన్ అని మనం గుర్తించాలి. ఇవ్వండి, ఈ వీడియోలో మనం చాలా అంశాలని చర్చించుకున్నాం కదా. ఈ వీడియోలో మనం చర్చించుకున్నటువంటి అంశాలు బోధన స్వభావం మరియు లక్షణాల గురించి చర్చించుకున్నాం. దాని తర్వాత బోధన విధుల గురించి చర్చించుకున్నాం.
బోధన ప్రక్రియలో మౌలిక అంశాల గురించి చర్చించుకున్నాం. అభ్యసన స్వభావం గురించి చర్చించుకున్నాం. అభ్యసన మౌలిక అంశాల గురించి చర్చించుకున్నాం. బోధన అభ్యసనం మధ్య గల సంబంధం గురించి చర్చించుకున్నాం. బోధన నిర్మాణం గురించి చర్చించుకున్నాం. బోధన సూత్రాల గురించి చర్చించుకున్నాం. బోధన నియమాల గురించి చర్చించుకున్నాం. బోధన ప్రణాళిక రచన గురించి చర్చించుకున్నాం. అలాగే ఇక్కడ పాఠ్య పథకము సోపానాలు అన్న అంశం గురించి చర్చించుకున్నాం. మరిన్ని అంశాలని తర్వాతి వీడియోలో విశ్లేషణ చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్.